శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశ పురాణం 16వ అధ్యాయం. దేవీ ప్రార్థనంపై కథాక్రమాన్ని భృగు మహర్షి చెప్పగా అత్యంత శ్రద్ధాభక్తులతో వింటున్న సోమకాంత మహారాజు ఇలా అన్నాడు: ఓ ఋషీశ్వర, గణేశుని దివ్య ఆవిర్భావము, అనుగ్రహము గాథ వింటుంటే నాకెంతో సంతోషం కలిగింది. నాకీ మధురమైన దివ్య కథామృతాన్ని ఎంత విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. కానీ తనివి తీరటం లేదు. ఆ రకంగా గణేశుని దివ్య వరాలను పొందిన బ్రహ్మ సృష్టిని ఎలా చేశాడు, అలాగే తనని ప్రశ్నించిన వ్యాస మహర్షికి ఇంకా ఏమేమి విశేషాలు తెలియచేశాడు, ఆ వివరం తెలియజేయి. ఆ మాటలకు భృగు మహర్షి ఇలా బదులిచ్చాడు: ఓ సోమకాంత మహారాజా, బ్రహ్మసిద్ధ క్షేత్రం యొక్క మహత్యమును వ్యాసునికి తెలియజేశాడు. అలాగే నీవడిగిన బ్రహ్మ చేసిన సృష్టి క్రమాన్ని కూడా తెలియజేస్తాను. ఆ వివరాలు విను. మొదట బ్రహ్మ తన యొక్క మనస్సంకల్ప శక్తితో 7 మానసపుత్రులను సృష్టించి వారందరినీ కూడా తనతో సృష్టి కార్యక్రమంలో సహకరించమని ఆదేశించాడు. ఆ మాటలు విన్న బ్రహ్మ మానసపుత్రులు తపస్సు చేయాలని నిశ్చయించుకొని అఖండ తపోదీక్షలో నిమగ్నులై బ్రహ్మీభూతులైనారు. వాళ్ళు అలా తపోమగ్నులు అవటం చూసి తన కార్యనిర్వహణకై బ్రహ్మ మరో 7 పుత్రులను సృష్టించాడు. వాళ్ళు కూడా అత్యంత జ్ఞాన సంపన్నులై ఈ సృష్టిలోకి రావటానికి నిరాకరించారు. ఇలా తన మానసపుత్రులంతా సృష్టికి విముఖులవటం చూసి చివరకు తానే సృష్టి చేయాలని ప్రారంభించాడు. మొట్టమొదటగా బ్రాహ్మణులను, అగ్నిని తన ముఖం నుండి సృష్టించాడు. తన చేతుల నుండి, ఊరువుల నుండి, పాదముల నుండి వరుసగా క్షత్రియ, వైశ్య, శూద్రులనే ఇతర వర్ణాల వారిని ఆ తరువాత సృష్టి చేశాడు. చంద్రుణ్ణి హృదయం నుండి, నేత్రాల్లోంచి సూర్యుణ్ణి, ముఖంలోంచి వాయువును, ప్రాణాన్ని నాభిలోంచి, అంతరిక్షాన్ని తలలోంచి, వివిధ లోకాన్ని అలానే పాదాల్లోంచి, భూమిని తన చెవులలోంచి, దిక్కుల్ని సృష్టించాడు. అలాగే సముద్రాలు, పర్వతాలు, నదీనదాలు, అరణ్యాలు, సకల వృక్షాలతా సమూహాలు, వీటన్నింటినీ కూడా ఆ చతుర్ముఖుడు క్రమంగా సృష్టి చేశాడు. ఈ సృష్టి రచన అంతా నిర్వహించాక బ్రహ్మదేవునికి ఒక గొప్ప విపత్తు కలిగింది. అదేమిటంటే, జగత్పాలకుడైన విష్ణువు యోగ నిద్రావసుడై ఉండగా ఆయన చెవి గులుములోంచి 2 మహారాక్షసులు ఉద్భవించారు. వారు భయంకర రూపులై భయం కొలిపేలా వికటాట్టహాసం చేస్తూ మహాబల పరాక్రమంతో గర్వోన్మత్తులై సమస్త లోకాలకు ఒక పీడలాగా దాపురించి జీవులందరినీ బాధించసాగారు. భూసురులైన బ్రాహ్మణులను, సురులైన దేవతలను, సాధు సత్పురుషులను, తపోదీక్షలో ఉండి తపమాచరించుకుంటున్న ఋషులను హింసిస్తూ వేద శాస్త్రాలను వేళాకోళం చేసి దూషిస్తూ పరిహసించసాగారు. వారి భీకర గర్జనలకి ముల్లోకాలు భయంతో గడగడా వణికాయి. ఆ మధుకైటబులిద్దరూ కూడా బ్రహ్మను అమాంతం మింగివేయాలని ప్రయత్నించారు. బ్రహ్మ నిద్రాదేవిని స్తుతించటం. ఆ క్రూర రాక్షసులు వికటాట్టహాసాలకు బ్రహ్మ భీతి చెంది దిక్కుగానక ఇక తనను రక్షించగలవాడు లోకపాలకుడైన విష్ణువేనని పారిపోయి వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ చూస్తే ఆయన యోగనిద్రలో నిమగ్నుడై ఉన్నాడు. అప్పుడు తనకు గజాననుడు ఇచ్చిన వరం స్మరించుకొని ఆ గజాననుని ప్రేరణ చేత శ్రీ మహావిష్ణువు నేత్రాలపై నాట్యం చేసి యోగమాయ ఆ రాక్షసులను సంహరింపచేయమని ఇలా స్తుతించసాగాడు: ఓ పరమపావన స్వాహా స్వదా రూపాలను ధరించి యజ్ఞాలు చేసే వారిని అనుగ్రహిస్తున్న కరుణామయినివి నీవే. సృష్టి స్థితిలయాలను లీలగాను విలాసంగా చేస్తూ ఉండేది నీవే. వేదములు, కాలము, సప్త స్వరాలు ఇవన్నీ నీ రూపమే. సమస్త ప్రాణకోటియందు ప్రజ్ఞారూపిణివిగా త్రిసంధ్యలలోను గాయత్రి, సావిత్రి, సరస్వతి రూపిణివిగా ప్రాణులలో ప్రాణశక్తి స్వరూపంగా ఉన్నది నీవే. కరుణామయున్న ఓ మాత, నీ యొక్క ప్రేరణ వల్లనే మహావిష్ణువు అవతారాలనెత్తి దుష్ట రాక్షసులను సంహరించి లోకపాలనను నిర్వహిస్తున్నాడు. అట్టివాడు ప్రస్తుతం నీ ప్రభావానికి వసుడై క్షమించనమ్మా నీ ప్రభావానికి వసుడై యోగ నిద్రలో మునిగి ఉన్నాడు. అమ్మా,
దురాత్ములైన ఈ రాక్షసులను సమ్మోహనపరిచి వారి వదకు మార్గాన్ని సుగమం చేయి. వీరి ఇరువురు కూడా పూర్వం ఘోరమైన తపస్సును ఆచరించి నా వల్ల అమోఘమైన వరాలను పొంది ఉన్నారు. కనుక వీళ్ళు నా చేత అవధ్యులు, చంపబడిన వారు. నీవే ఆ మహావిష్ణువుకు తగిన ప్రేరణనిచ్చి ఉద్యుక్తుణ్ణి చేసి అతడి చేతిలో వీరు అంతమయ్యేలా అనుగ్రహించు. లోకకంటకులైన ఈ దురాత్మల బారి నుంచి నన్ను కాపాడు అంటూ దీనంగా ప్రార్థించసాగాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని దేవీ ప్రార్థనం అనే 16వ అధ్యాయం సంపూర్ణం.